పాయింట్. పర్ఫెక్ట్ మెల్టింగ్ పాయింట్ ఉంటే క్రిస్టలైన్, పర్ఫెక్ట్ మెల్టింగ్ పాయింట్ లేకపోతే అమార్ఫస్ రా. అండ్ 2 ఈక్వల్ హాఫ్స్ చేయొచ్చు, కెనాట్ అని చెప్పాను నిన్న. మెయిన్ గా వచ్చేటప్పుడు ఎనిసోట్రోపిక్. ఎనిసోట్రోపిక్ అంటే ఎగ్జిబిటింగ్ సేమ్ ఫిజికల్ ప్రాపర్టీ having different values in different directions, different values in different directions, but the property which is having same value, which is having same value, whether measure in any direction, a direction measure if you get the same value, then it is called isotropic substances and all amorphous compounds are isotropic and all crystalline compounds are isotropic except using crystalline solids using crystalline solids. అలాగే మనకి ఇప్పుడు ఇదంతా మాట్లాడడం ఓన్లీ క్రిస్టలైన్ సాలిడ్స్ గురించి మాట్లాడుకుంటాం. అందులో మాలిక్యులర్ సాలిడ్స్ ఒకటి, అయానిక్ సాలిడ్స్, అలాగే మనకి మెటాలిక్ సాలిడ్స్ అండ్ లాస్ట్ వచ్చేటప్పటికల్లా కోవలెంట్ సాలిడ్స్. మాలిక్యులర్ సాలిడ్స్ కన్సిస్ట్ ఆఫ్ మాలిక్యూల్స్, ionic solids consist of ions and metallic solids consist of metals and covalent solids consist of atoms అంటారమ్మా. అండ్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఏంట్రా అంటే లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ ఉండొచ్చు, డైపోల్ డైపోల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్, డైపోల్ డైపోల్ తో పాటు హైడ్రోజన్ బాండెడ్ ఫోర్సెస్. ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటది, ఇక్కడ మెటాలిక్ ఫోర్సెస్, ఇక్కడ కోవలెంట్ ఫోర్సెస్. మెల్టింగ్ పాయింట్ వచ్చేటప్పటికల్లా ఆర్ ఇదే ఇలా ఉంటాయని చెప్పాం. అలాగే ఇంకోటి చెప్పాను అంటే మనకి యూనిట్ సెల్ అంటే ఏంటి, అలాగే సిటిఓటి అని చెప్పాను, సిటిఓటి హెచ్ఎంటి అని చెప్పాను, టైప్స్ ఆఫ్ క్రిస్టల్ సిస్టమ్స్. ఇవన్నీ మనం నిన్న డిస్కస్ చేసుకున్న టాపిక్స్ అమ్మా. ఓకే, ఇవన్నీ కూడా నిన్న మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్. వీడియో వస్తుందో చూడండి. ఇప్పుడు వీడియో వస్తుందమ్మా. వీడియో స్ట్రక్ అయింది, ఇప్పుడు వస్తుందిరా. ఓకే, ఇవన్నీ మనం నిన్న డిస్కస్ చేసుకున్న టాపిక్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇవాళ టాపిక్ ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, న్యూమెరికల్స్ కూడా ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, కొంచెం 3 డైమెన్షనల్ స్ట్రక్చర్స్ అన్ని ఉంటాయిరా. ఓకే, జాగ్రత్తగా వినండి అమ్మా, ఈజీరా కానీ జాగ్రత్తగా వినండిరా. ఓకే, మనకి నిన్న మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో మెయిన్ గా వచ్చేటప్పటికల్లా వాట్ ఈస్ మెన్ బై లాటిస్ పాయింట్. లాటిస్ పాయింట్ అంటే ఏంటి? లాటిస్ పాయింట్ అంటే పొజిషన్ ఆఫ్ ఆటమ్ ఆర్ ఇన్ ద యూనిట్ సెల్. పొజిషన్ ఆఫ్ ఆటమ్ ఆర్ అయాన్ ఇన్ ద యూనిట్ సెల్. మనం తీసుకున్న యూనిట్ సెల్ లో పొజిషన్ ఆఫ్ ఆటమ్స్ ని వి కాల్డ్ యాస్ యూనిట్ సెల్, దట్ ఈస్ పాయింట్ అంటారు. నిన్న మనం చెప్పినప్పుడు ఒక యూనిట్ సెల్ అంటే ఒక క్యూబ్ లా తీసుకుంటాం. ఒరిజినల్ గా పారలలోగ్రామ్ రా, బట్ ఫర్ అవర్ కన్వీనియన్స్ వి విల్ టేక్ ఇట్ యాస్ క్యూబ్ గా తీసుకుంటాం. యాక్చువల్ గా యూనిట్ సెల్స్ అన్ని కూడా బేసిక్ యూనిట్ పారలలోగ్రామ్ రా, బట్ ఫర్ అవర్ కన్వీనియన్స్ వి విల్ టేక్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యూబ్ అంటారు. వి విల్ టేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యూబ్. అందులో ఏంట్రా అంటే జాగ్రత్త చూడమ్మా, దీస్ పొజిషన్స్ ఆర్ కాల్డ్ యాస్, ఈ పొజిషన్స్ రా, మీరు మనం ఉన్న ఆ రూమ్ ఏదైతే ఉన్నామో ఆ రూమ్ గెస్ట్ చేసుకోండి. ఆ రూమ్ ఎలా ఉందో, ఆ రూమ్ మనం ఇప్పుడు ప్రెసెంట్ ఇంట్లో ఉన్న రూమ్ ఎలా ఉందో అలా చూసుకోవాలిరా. ఓకే రైట్, జాగ్రత్త చూడమ్మా, ఇంట్లో ఎలా ఉందో అలాగే చూసుకోవాలి. దాన్ని బట్టి ఈజీగా అర్థమవుతుంది మీకు. ఓకే, ఇంట్లో ఎలా ఉందో అలాగే చూసుకుంటే అర్థమవుతుంది. జాగ్రత్త చూడండి, ఈ పొజిషన్స్ ని we called as corners. ఈ పొజిషన్స్ ని we called as corners. ఇవి కార్నర్స్.
ఓకే, రెండు కార్నర్స్ మధ్యలో ఉన్న పాయింట్ అమ్మా, రెండు కార్నర్స్ మధ్యలో ఉన్న పాయింట్, రెండు కార్నర్స్ మధ్యలో ఉన్న పాయింట్ ని ఎడ్జెస్ అంటారు. రెండు కార్నర్స్ మధ్యలో ఉన్న పాయింట్ ని ఎడ్జెస్, ఎడ్జ్ ఎడ్జ్ రెండు కార్నర్స్ మధ్యలో అంటే సెంటర్ లో ఎడ్జ్, ఎడ్జ్ 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 సో టోటల్ గా మనకి ఎడ్జెస్ వచ్చేటప్పటికల్లా మనం తీసుకుంటే క్యూబ్ లో ఎడ్జెస్ వచ్చేటప్పటికల్లా 12 ఉంటాయమ్మా. ఎడ్జెస్ 12, కార్నర్స్ కార్నర్స్ 8 ఉంటాయమ్మా, కార్నర్స్ 8 ఉంటాయి. అలాగే ఫేస్ సెంటర్స్ అమ్మా, ఫేస్ సెంటర్స్ 12 వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8 9 11 1 2 3 4 5 6 7 8 9 10 11 12 రైట్. ఫేస్ సెంటర్స్ రా. ఫేస్ సెంటర్ అంటే మనకి క్యూబ్ తీసుకుంటే ఇది ఒక ఫేస్ అమ్మా, దానికి సెంటర్ ఇది ఒకటి రా, దీన్ని ఫేస్ సెంటర్ అంటారమ్మా. అలాగే ఈ సైడ్ రా, ఈ సైడ్ అమ్మా, ఈ సైడ్ కి ఫేస్ సెంటర్. ఇది రా, ఈ దీనికి సెంటర్ ఫేస్ సెంటర్. అలాగే ఈ ఫేస్ కి నేను ఏదైతే చేస్తున్నానో అదే దాని యొక్క కరెక్ట్ గా బొమ్మ కనపడుతుందిరా. సో ఫేస్ సెంటర్. సో లాంగ్ సైడ్ ఫ్రంట్ బ్యాక్, ఇది ఫ్రంట్ ఫేస్ అమ్మా. మరి నేను ఏదైతే గీస్తున్నానో అది ఒక్కటే చూడండి, ఆ లైన్ ఒక్కటే, ఆ లైన్ ఒక్కటే చూడండి, దాని ఫేస్ సెంటర్ ఇదిరా. నేను రెండు గీసాను, ఆ ఫేస్ సెంటర్ ఇది. బ్యాక్ సైడ్ రా, బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ చూసుకోండి ఇదిరా. బ్యాక్ సైడ్ వెనకాల బొమ్మ, వెనకాల ఫేస్ కి, వెనకాల ఫేస్ కి సెంటర్ వచ్చేటప్పటికల్లా ఇదిరా వెనకాల ఫేస్. అంటే టోటల్ గా మనకి ఫేస్ సెంటర్స్ వచ్చి 6 ఉంటాయమ్మా క్యూబ్ వచ్చేటప్పటికల్లా. అండ్ మొత్తానికి సెంటర్ రా, క్యూబ్ మొత్తానికి సెంటర్ ఇది, దీన్ని బాడీ సెంటర్ అంటారు. సో ఒక క్యూబ్ తీసుకున్నప్పుడు బాడీ సెంటర్ 1 అమ్మా, బాడీ సెంటర్ 1. ఇది గుర్తుండాలిరా. ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి మళ్ళీ చూసుకోండి అమ్మా, అన్ని మళ్ళీ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి ఒకసారి. ఏ ఐటమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అవసరం రా. ఎందుకంటే టోటల్ గా మనం అడుగుతాడమ్మా. ఇప్పుడు జాగ్రత్తగా వాడు ఒక్కొక్కసారి అడుగుతాడురా, ఒక ప్లేన్ లో ఉన్న యాటమ్స్ అన్ని పోయినాయి అంటాడు, ఒక ఫేజ్ లో ఉన్న యాటమ్స్ అన్ని పోయినాయి అంటాడు అనుకో. ఒక ఫేజ్, ఇదంతా ఒక ఫేజ్ అమ్మా, యాటమ్స్ పోయినాయి పోతాయి, 4 పోతాయి, ఎడ్జెస్ 1 2 3 4 ఎడ్జెస్, ఒక ఫేజ్ సెంటర్. అలాగే ఏ యాటమ్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలిరా. ఓకే, అలాగే అమ్మా దీన్ని గుర్తుందా మీకు, ఒక క్యూబ్ తీసుకున్నప్పుడు ఇలా ఒక క్యూబ్ తీసుకుంటే ఒక కార్నర్ నుంచి దాని ఆపోజిట్ కార్నర్ ని బాడీ డయాగ్నల్ అంటారు. ఐడియా ఉందమ్మా, బాడీ డయాగ్నల్ అంటారా. బాడీ డయాగ్నల్, బాడీ డయాగ్నల్ ఒక క్యూబ్ వచ్చేటప్పటికల్లా for each cube they will have 4 body diagonals ra. They will have 4 body diagonals amma. ఒక క్యూబ్ వచ్చేటప్పటికల్లా 4 బాడీ డయాగ్నల్స్. మీరు ఇంట్లో గదిలో ఉన్నప్పుడు ఆలోచించుకోండి, మనకి ఆ కార్నర్ నుంచి కిందకి, ఆ కార్నర్ నుంచి కిందకి ఒకటి, అలాగే ఆ పై నుంచి ఈ కార్నర్, అలాగే అటు సైడ్. ఓకే, మొత్తం క్యూబ్ వచ్చేటప్పటికల్లా 4 బాడీ డయాగ్నల్స్ ఉంటాయి. 4 బాడీ డయాగ్నల్స్.
ఇవి జనరల్ గా ఒక యూనిట్ సెల్ అమ్మా. ఇది మనకు ఒక యూనిట్ సెల్ లో ఏ ఆటమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చూసుకోవాలి, అడుగుతాడు ఆటమ్ నుంచి ఎలా అవుతుంది ఏంటి, ఏ ఆటమ్స్ కొన్ని ఆటమ్స్ తీసేసాడు, కార్నర్ లో తీసేసాడు, ఫేస్ సెంటర్ తీసాడు, అవి అంటా ఉంటాడు. కాబట్టి ఏ ఆటమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అని ఐడియా ఉండాలమ్మా, జాగ్రత్త చూసుకోవాలి. ఒక్కసారి చూసుకుంటారు చిన్న. రైట్, అది స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేశాను రా శశికరణ్. రైట్ రైట్, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి మా చిన్న, జాగ్రత్తగానండి చెప్పేది, వెరీ 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 ఇంపార్టెంట్ రా. లేదు లాస్ట్ లో సార్ కష్టంగా ఉన్నాయంటే బట్టి పెట్టేయండి. 4 వాల్యూస్ ఉంటాయిరా, 4 వాల్యూస్ ఉంటాయి, అవి బట్టి పట్టేస్తారంటే బట్టి పెట్టేయండి. లేదు సార్ లాజిక్ గా అంటే అర్థం చేసుకోగలుగుతాం అంటే అర్థం చేసుకోండి, లేదు బట్టి పట్టేస్తే బట్టి పట్టేయచ్చు. జాగ్రత్తగా వినండి. మనకి ఇప్పుడు దాకా గీసింది ఒక యూనిట్ సెల్ అమ్మా. ఓకే, ఒక యూనిట్ సెల్ అంటే ఇలా మీకు అర్థం అవడం కోసం ఒకటే గీసాను రా, ఒకటే గీసాం, ఇంకా లోపల క్యూ లాగా. కానీ దీనికి అటాచ్ ఇంకో యూనిట్ సెల్ ఇలా ఉంటుందిరా, దీనికి అటాచ్ అయ్యి ఇంకో యూనిట్ సెల్ ఇలాగే ఉంటది, దీనికి అటాచ్ అయ్యి ఇంకో యూనిట్ సెల్, పైన కింద మొత్తం. అంటే జాగ్రత్తగా చూడండి, ది ఆటమ్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఎట్ కార్నర్, ఒక యూనిట్ సెల్ లో ఉన్న కార్నర్ ఆటమ్ అనేది దీని ఒక్కదానికే కాదమ్మా, ఇట్ విల్ బి టచెస్ టు ఇంకో యూనిట్ సెల్, ఇక్కడ ఇంకో యూనిట్ సెల్ టచ్ అయింది, ఇంకో యూనిట్ సెల్ ఇక్కడ టచ్ అయింది, ఇంకో యూనిట్ సెల్ ఇంకో టచ్ అయిందిరా. అంటే ద ఆటమ్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఎట్ ది కార్నర్, కార్నర్ లో ఉన్న ఆటమ్. అంటే మీకు అర్థం అవటం కోసం ఒక్కసారి చూసుకోండి రా, జాగ్రత్త చెప్పేది వినండి. ఇది చూడండి, జాగ్రత్త అర్థం చేసుకోండి. ఇది చూడండి, కార్నర్ లో ఉన్న ఆటమ్, కార్నర్ లో ఉన్న ఆటమ్ అంటే ఇదిరా లెక్క. ఈ కార్నర్ అంటే ఈ పైనమ్మా, ఈ పైన రా, ఇక్కడమ్మా, మొత్తం కాదురా, ఇక్కడ కార్నర్, ఇది ఒక కార్నర్, నువ్వు ఇక్కడ చూసుకోవాలి, ఈ కార్నర్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు నీకు ఇక్కడ కార్నర్ లో ఒక ఆటమ్ పెట్టాను ఇలాగా, ఇక్కడ పెట్టాను ఇలాగా, అంటే యాక్చువల్గా దీనికి అతుక్కొని ఉంటది, కార్నర్ లో పెట్టాను ఇలాగా, ఇక్కడ పెట్టాను అనుకో కార్నర్ లో ఆటమ్ ఇక్కడ. ఓకే, దీంతో పాటు పక్కన ఇంకో యూనిట్ సెల్ ఉంటుందిగా, 1 2 3, అదే ప్లేన్ లో 4 యూనిట్ సెల్ టచ్ అయ్యింది, ప్లస్ ఇదే మళ్ళీ పైన కూడా ఉంటుంది కదా ఇలాగా, పైన ఇంకో యూనిట్ సెల్ ఉంటుంది ఇలాగా పైన మళ్ళీ. అంటే ది ఆటమ్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఎట్ ది కార్నర్ విల్ టచెస్ టు 8 యూనిట్ సెల్స్ రా, 8 అమ్మా. ఎందుకంటే ఈ ప్లేన్ లో, ఓకేనా, అన్ని మనకి చాలా బుక్లు ఉంటాయి మన దగ్గర, అందుకని అన్ని. ఓకే, పియర్సన్ ఇలా ఉంటుందిగా. సో 1 2, ఓకే 2 3 4, ఒక ప్లేన్ లో 4, అబోవ్ ప్లేన్ లో 4 అమ్మా. అంటే ది ఆటమ్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఎట్ ది కార్నర్, కార్నర్ లో ఉన్న ఆటమ్ వచ్చి మనకి 8 యూనిట్ సెల్ టచ్ అయ్యిద్దిరా. సో ది ఆటమ్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఎట్ ది కార్నర్, కార్నర్ లో ఉన్న ఆటమ్ ఇట్ టచెస్ టు 8 యూనిట్ సెల్స్. ఒక్కొక్క కార్నర్ లో ఉన్న ఆటమ్ 8 యూనిట్ సెల్ టచ్ అవడం వల్ల వాట్ ఈస్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ సెల్, ఒక యూనిట్ సెల్ కి వచ్చేటప్పటికల్లా దాని యొక్క కాంట్రిబ్యూషన్ 1/8 అమ్మ. సో పర్ యూనిట్ సెల్ వచ్చేటప్పటికల్లా 1/8. సో కార్నర్ లో ఉన్న ఆటమ్ యొక్క కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ సెల్ వచ్చి 1/8 అమ్మ. అలాగే నెక్స్ట్ ఎడ్జెస్ రా, ఎడ్జెస్, ఎడ్జ్ అంటే ఏం చెప్పాను నేను, ఈ ఆటమ్ రా, ఇక్కడమ్మా, ఈ ఆటమ్ ని ఎడ్జ్ అంటారా. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంటుందిరా ఇలాగా, మా కింద ఉంటుందిరా, కింద ఇంకోటి ఉంటాయి ఎడ్జ్, ఈ పైన పాయింట్ ఒక్కటే ఎడ్జ్. అంటే ఎడ్జ్ అంటే ఇప్పుడు మనకి ఏంటి, ఇలా ఒక లైన్ తీసుకుంటే ఇక్కడ ఉంటుందిరా, ఇది ఎడ్జ్ అమ్మా, ఎడ్జ్. దాని పక్కన ఇంకో యూనిట్ సెల్ ఉంటుందా, ఇది ఒక యూనిట్ సెల్, దీనికి ఇంకో యూనిట్ సెల్, ప్లస్ ఎబో అటు ఒకటి ఇటు ఒకటి. సో 1 2 ఎబో 3 4. సో ద ఆటమ్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఎట్ ది ఎడ్జ్, ఎడ్జ్ లో ఉన్న ఆటమ్
it will touches to 4 unit cells. Therefore, its contribution is 1/4. 1/4 per unit cell. 1/4 per unit cell. 1/4 per unit cell. Next, phase centers. Phase centers. Phase center అంటే ఏంటి? ఇది ఒక ఫేజ్, ఇదంతా ఒక ఫేజ్ అమ్మా. ఇదంతా కూడా ఒక ఫేజ్. ఓకే, లేదంటే ఇలా తీసుకోండి. ఇదంతా కూడా ఒక ఫేజ్ అమ్మా. దానిపైన కార్ సెంటర్ లో ఒకటి ఉంటుంది, దానిపైన ఇంకో యూనిట్ సెల్ ఉంటుంది అంతే. అంటే ఫేజ్ సెంటర్ అంటే ఏంటంటే ఈ అట్ట పైన ఉంటుందిరా, ఈ అట్ట పైన ఇలా ఉంటుంది. ఓకే, దీనికి ఇంకో యూనిట్ సెల్ టచ్ అయ్యి ఉంటుంది. అంటే ఫేజ్ సెంటర్ లో ఉన్న ఆటము it touches to 2 unit cells and its contribution is 1/2 per unit cell. 1/2 per unit cell. And last వచ్చేటప్పటికల్లా బాడీ సెంటర్. బాడీ సెంటర్ అంటే ఏంటి? లోపల ఇదంతా క్యూబ్ అనుకుంటే ఈ క్యూబ్ లోపల ఉంటుంది ఆటం. ఇంక దేనికి టచ్ అవ్వదు కదా, లోపల ఉన్న దానికి ఇది ఒక్క యూనిట్ సెల్ కి సంబంధించింది, ఇంకా దేనికి టచ్ అవ్వదు. అంటే ఇన్ని యూనిట్ సెల్ టచ్ అయ్యి 1 unit cell. 1 unit cell అంటే ఇది కాంట్రిబ్యూషన్ 1/1 కదమ్మా. కాంట్రిబ్యూషన్ 1/1 per unit cell. 1/1 per unit cell. సో ఫస్ట్ ఈ నాలుగిట్లో ఏదైనా పాయింట్ అర్థం అవ్వకపోతే అడగండి అమ్మా. 1 2 3 4 చెప్తాను. బాడీ డయాగ్నల్ కూడా 1/1 రైట్. అజేష్ రైట్. తనుష్ థర్డ్ పాయింట్ ఫేజ్ సెంటర్స్ అవి. ఓకే, థర్డ్ పాయింట్. ఓకే ఓకే కేదార్ అన్ని అర్థమైనాయి. ఒకసారి మళ్ళీ చూడమ్మా ఒక్కసారి. కొంతమందికి కార్నర్ ఆటం అంటే మనకి ఇదిరా. కార్నర్ ఆటం అంటే ఈ మొక్క ఇదిరా లెక్క. ఇక్కడ నీకు ఆటం ఇక్కడ ఉంటది, నువ్వు కింద ఆలోచించుకోవడమాక. ఈ పైన ఒక పైన ఇక్కడ ఒక బాల్ పెట్టరు, ఇక్కడ ఈ పైన ఒక బాల్ పెట్టాను కదా, అర్థం చేసుకో. 1 2 3 ఇది ఒక యూనిట్ సెల్. 2 3 4 యూనిట్ సెల్ టచ్ అయిద్దిరా. కార్నర్ లో ఉన్న యాటము, ఇక్కడ ఉన్న యాటము మొత్తం 1 2 3 4 ప్లస్ ఇంకా పైన ఉంటుంది కొంచెం. ఆ పైన ఉంటే మళ్ళీ పైన ఇంకా 4 ఉంటాయి. అంటే కార్నర్ లో ఉన్న యాటము మొత్తం 1 2 3 4 5 6 పైన అబో లేయర్. బిలో లేయర్ ఉండదు, ఎందుకంటే బిలో లేయర్ అంటే ఈ కార్నర్ ఓన్లీ అబో లేయర్. సో మొత్తం ఒక లేయర్ లో ఉన్న 4, అబో లేయర్ లో ఉన్న 4, టోటల్ 8 యూనిట్ సెల్ టచ్ అయింది. మరి ఒక యూనిట్ సెల్ ఎంత అది 1/8. హెచ్ఎస్ అంటే ఇదిరా, ఇక్కడమ్మా పైన ఇక్కడ హెచ్. సో ఇదొకటి, ఈ పక్కన ఇంకో యూనిట్ సెల్ రా, పక్కన ఇంకో యూనిట్ సెల్ టచ్ 2 ప్లస్ పైన అబో, ఇటు పైన అబో. సో టోటల్ గా 4 యూనిట్ సెల్స్. ఫేజ్ సెంటర్ అంటే ఇక్కడ మధ్యలోది, దానిపైన ఇంకో యూనిట్ సెల్ ఉంటుంది అంతేగా. అంటే దీనికి నా చేయికి టచ్ అయ్యేది అంతే. ఇది నా చేయికి యూనిట్ సెల్ అనుకోండి. సో రెండింటికి టచ్ అవుతుందిగా, కాబట్టి 2 యూనిట్ సెల్స్. బాడీ సెంటర్ అంటే ఒకటి రా. బాడీ డయాగ్నల్ అమ్మా. బాడీ డయాగ్నల్ అంటే ఏంట్రా? లోపల బాడీ లోపల ఉంటది. బాడీ లోపల నీకు దేనికి టచ్ అవ్వదు కాబట్టి దాని యొక్క కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ సెల్, ఒక యూనిట్ సెల్ టచ్ అయింది. కాంట్రిబ్యూషన్ కూడా 1/1 అమ్మా పర్ యూనిట్ సెల్. పర్ యూనిట్ సెల్ ఇది గుర్తుండాలి. లేదు బట్టి పడేట 1/8 1/4 బట్టి పడేయండి. అండ్ పర్సెంటేజ్ పరంగా లెక్కేసుకుంటే ఇది 12.5% కదమ్మా. ఇది 25%, ఇది 50%, ఈ 2 100%. సో అడుగుతారా ఏమని? maximum contribution will be present when the atom is presented body center as well as body diagonal. Body diagonal లోను body center లో ఉంటే maximum contribution ఉంటది, and the least contribution per unit cell will be when the atom is present at the corner. కార్నర్ లో ఉన్నప్పుడు కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటది అని చెప్తాడమ్మా. రైట్, ఇది కాంట్రిబ్యూషన్స్ గుర్తుండాలి చిన్న. కార్నర్స్ 1/8, హెచ్ఎస్ 1/4. కాంట్రిబ్యూషన్ ఎప్పుడు మారదు. ఇప్పుడు ఈ ఫిక్స్డ్ వాల్యూస్ ఇంకా 1/8, 1/4, 1/2, 1/1, 1/1. ఓకే, ఫిక్స్డ్ వాల్యూస్ ఫర్ ఎ క్యూబ్. మనకి ఎన్ని కూడా మాట్లాడేది ఫర్ ఎ క్యూబ్ కి రా. క్యూబ్ కి ఫిక్స్డ్ వాల్యూస్ ఫర్ ఎ గివెన్ క్యూబ్
ఓకే, మనకి అన్ని క్యూబ్సే కాబట్టి ఒక్కటే మారిద్ది, మిగతా అన్ని క్యూబ్సే కాబట్టి ఇంకా ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయమ్మా. ఓకే రైట్, ఇది గుర్తుంచుకోవాలరా. ఓకే, ఈ వాల్యూస్ మారవు ఇంకా. రైట్, ఓకేనమ్మా అందరికి పెడతాను రా నేను. బాడీ డయాగ్నల్ అంటే ఏంట్రా? బాడీ డయాగ్నల్ అంటే క్యూబ్ లోపల ఉంటదిరా, క్యూబ్ లోపల ఉంటాయి కాబట్టి బాడీ డయాగ్నల్ అంటే ఇదిరా. బాడీ డయాగ్నల్ ఆటమ్స్ ఏమైనా ఉన్నాయనుకోమా, అవన్నీ క్యూబ్ లోపల ఉంటాయి కాబట్టి ఇంక వేరే ఏ యూనిట్స్ టచ్ అవ్వవు కాబట్టి 100% దీనికే ఉంటాయి కాబట్టి అది. ఓకే రైట్ రైట్, షేరింగ్ చేస్తే మళ్ళీ ఎందుకు ఈజీగా అర్థమైపోయిందారా చిన్నది. ప్లస్ బొమ్మలు పెడతాను తర్వాత నేను. ఓకే రైట్, ఇప్పుడు ఏంట్రా అంటే చూడండి. సో లాటిస్ పాయింట్స్ మనకి ఇవన్నీ ఉంటాయి, లాటిస్ పాయింట్స్ కాంట్రిబ్యూషన్స్ గుర్తుండాలి. నౌ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి జెడ్ ఎఫెక్ట్ అంటారమ్మా. జెడ్ ఎఫెక్ట్ అంటారు, which is also called as rank of unit cell అంటారు, which is also called as rank of the unit cell అంటారమ్మా. rank of the unit cell. ఏంటి సార్ వాట్ యు మీన్ బై జెడ్ ఎఫెక్ట్? జెడ్ ఎఫెక్ట్ అంటే ఏంట్రా అంటే it is nothing but the number of atoms that are present in one unit cell. ఒక యూనిట్ సెల్ లో ఎన్ని ఆటమ్స్ అయితే ఉంటాయో, యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయో, దట్ నెంబర్ ఇస్ కాల్డ్ ఎస్ జెడ్ ఎఫెక్ట్ అంటారమ్మా. జెడ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వన్ యూనిట్ సెల్ అమ్మా. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ వన్ యూనిట్ సెల్. హౌ కెన్ యూ క్యాలిక్యులేట్ జెడ్ ఎఫెక్ట్? జెడ్ ఎఫెక్ట్ కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ రా, కంగారేం వదిలేదు, ఇది ఈజీ. నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ into its contribution అమ్మా. నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ into its contribution. కంగారు పడదు, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈజీ అనిపిద్దిరా. జెడ్ ఎఫెక్ట్ అంటే నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ into its contribution అమ్మా. into its contribution. కంగారు పడదు, చెప్తా ఈజీ అయిపోద్దిరా. బొమ్మ చెప్తే నీకు అర్థమైపోయింది. ఇదేమవుతుంది ఫార్ములా అవుతుంది, నేను చెప్తాను చూడండి. మనకి టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ అండ్ జెడ్ వాల్యూ, జెడ్ ఎఫెక్ట్ ఎలా కనుక్కుంటారు ఒక్క యూనిట్ సెల్ కి? ఫస్ట్ మన యూనిట్ సెల్ ఏంట్రా అంటే సింపుల్ క్యూబ్ అమ్మా. ఫస్ట్ యూనిట్ సెల్ ఏంట్రా అంటే మనకి కొన్ని సింపుల్ క్యూబ్ ఫామ్ లో ఉంటాయి. వాట్ యు మీన్ బై సింపుల్ క్యూబ్? సింపుల్ క్యూబ్ అంటే ఏంట్రా అంటే బేసిక్ మోడల్ అన్ని క్యూబ్ అని చెప్పాను నేను, కానీ ఇందులో ది ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్ ఓన్లీ ఎట్ కార్నర్స్. సింపుల్ క్యూబ్ లో ఆటమ్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? ఓన్లీ కార్నర్స్. కార్నర్స్ తప్ప ఇంకా మిగతా పొజిషన్ లో ఆటమ్స్ ఏమి ఉండవు, ఓన్లీ కార్నర్స్ ఉంటాయిరా. అంటే ఇప్పుడు టోటల్ గా ఏముంటాయి? ఓన్లీ కార్నర్స్ ఏనా? ఓన్లీ కార్నర్స్. మొత్తం ఎన్ని కార్నర్స్ ఉంటాయి? 8. అండ్ ఒక్కొక్క దాని యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత? 1/8. ఒక్కొక్క కార్నర్ యొక్క కాంట్రిబ్యూషన్ 1/8. 1/8 1/8 1/8 1/8 అంటే that is equal to 1. This is called as Z effect అంటారమ్మా. That is called as Z effect. And number of atoms ఎన్ని ఉంటాయో that is called as lattice points అంటారు. That is called as lattice point. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు అర్థం చూడండి. సెకండ్ టైప్ వచ్చేటప్పటికల్లా, సెకండ్ యూనిట్ సెల్ వచ్చేటప్పటికల్లా బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ అమ్మా. బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్. బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ చెప్పేటప్పటికల్లా అంటే ఏ ఆటమ్స్ బేసిక్ స్ట్రక్చర్ ఒకటేరా, లాటిస్ పాయింట్స్ మారుతా ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి మారుతా ఉంటాయి. బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ లో ఏమేమి ఉంటాయిరా అంటే
కార్నర్స్ and also contains face center అమ్మా. కార్నర్స్ ఫేస్ సెంటర్స్ ఉంటాయా? పోయిందిరా, రావట్లేదా? నాకు నెట్ సిగ్నల్ ఉందిగా, నెట్ ఉంది. అది నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఫిక్స్డ్. ఇంకా నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఫిక్స్డ్ అమ్మా, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఫిక్స్డ్. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఫిక్స్డ్ రా. వచ్చేసింది చూడు, కరెంట్ వచ్చింది. డార్క్ గా ఉందరా? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు రైట్. మరి ఇక ఆటమ్స్ ఫిక్స్డ్ అమ్మా, కార్నర్స్ ఫిక్స్డ్ ఉంటాయరా? కార్నర్స్ ఫేస్ సెంటర్స్ అయ్యి బాడీ సెంటర్ కార్నర్స్ బాడీ సెంటర్. ఇంకా బ్లర్ గానే ఉందరా? ఇప్పుడు రా, ఏంట్రా తేడా? ఏంట్రా స్క్రీన్ నాట్ గుడ్? సో బాడీ బీసీసీ అంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్. కార్నర్స్ 8 ఉంటాయి, బాడీ సెంటర్ ఒకటి ఉంటుంది కదా, బాడీ సెంటర్ ఒకటి. అంటే ఇప్పుడు కార్నర్స్ ఇన్ని 8 రా, కార్నర్స్ 8, బాడీ సెంటర్ 1, కార్నర్స్ కాంట్రిబ్యూషన్ 1/8, 1, బాడీ సెంటర్ కాంట్రిబ్యూషన్ 1/1, 1. సో లాటిస్ పాయింట్స్ ఇన్ని 9. జెడ్ ఎఫెక్టివ్ వచ్చి 2 రా, జెడ్ ఎఫెక్టివ్ వచ్చి 2 అమ్మా. చూసుకోండి ఒకసారి, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి రా. మరి ఇంకా బ్లర్ గానే ఉందా? ఇంకా బ్లర్ గా ఏంట్రా? బాగానే వచ్చిందన్నాగా. బాగానే వస్తుందంట్రా. ఓకే, నేను నెట్ మళ్ళీ ఒకసారి మీరు చూడండి. ఒరే క్లియర్ గానే ఉందంట్రా, చూడండి ఒక్కసారి. ఓకే రైట్. ఓకే అమ్మా, ఓకే. సో చూడండిరా, సింపుల్ క్యూబ్ వచ్చేటప్పటికల్లా ఓన్లీ కార్నర్స్ ఉంటాయి. బాడీ సెంటర్ వచ్చేటప్పటికల్లా కార్నర్స్ బాడీ సెంటర్. దీని యొక్క జెడ్ ఎఫెక్టివ్ 1, బీసీసీ యొక్క జెడ్ ఎఫెక్టివ్ 2 అమ్మా, బీసీసీ యొక్క జెడ్ ఎఫెక్టివ్ 2. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఇంకొక 3 ఉంటాయమ్మా, జాగ్రత్త చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మూడోది వచ్చేటప్పటికల్లా ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ అంటాడమ్మా. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ ఆర్ క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్ అంటారు. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ ఆర్ ఫేస్ క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ ఆర్ క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్ అంటారమ్మా. క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్. అందులో ఎలా ఉంటది? ఏముంటాయి అంటే
corners and face centers. Corners, face centers. Corners, face centers. And ఇప్పుడు ఎలా రాస్తాం దీని జెడ్ ఎఫెక్ట్? కార్నర్స్ 8, face centers 6, contribution 1/8 1, contribution 1/2 3. So lattice points 14, Z effect 4, Z effect 4. So FCC gani CCP gani Z effect 4 amma, Z effect 4. Next, end centered cubic lattice అంటారు. end centered cubic lattice. end centered cubic lattice అంటే ఏమేమి ఉంటాయి పాయింట్స్ రా అంటే కార్నర్స్ ఉంటాయి అండ్ ఓన్లీ 2 ఫేస్ సెంటర్స్. దే ఆర్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఫేస్ సెంటర్స్ రెండే ఉంటాయి, రెండు ఆపోజిట్ లో ఉంటాయి. ఆఫ్ కోర్స్ మీ ఇష్టం ఎక్కడైనా తీసుకోవచ్చు, ఇలాగైనా తీసుకో ఫ్రంట్ అండ్ బ్యాక్. ఎనీ 2 ఫేస్ సెంటర్స్ దట్ షుడ్ ప్రెజెంట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ రా. దట్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ ఆపోజిట్. అంటే ఇప్పుడు కాంట్రిబ్యూషన్ కార్నర్స్ 8, ఫేస్ సెంటర్స్ 2. కాంట్రిబ్యూషన్ మారదు 1/8 1/2 1 1. సో లాటిస్ పాయింట్స్ 10, జెడ్ ఎఫెక్టివ్ వచ్చి 2 రా. జెడ్ ఎఫెక్టివ్ వచ్చి 2 అమ్మ. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ రా, జాగ్రత్త చూసుకోండి. హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ అమ్మ. హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ రా. హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ ఒక్కటే క్యూబ్ ఫామ్ లో ఉండదు, వేరే ఫామ్. అది ఇలా ఉంటుంది. బెంజిన్ ని పుడకబెట్టండి, అలాగే సేమ్ ఇంకో బెంజిన్ తీసుకోండి, అలాగే కిందకి. ఇప్పుడు ఇది మనకి అంటే 2 బెంజిన్లు రా. బెంజిన్లు పడుకోబెట్టి పైన కింద గెలిపిస్తాం, ఏ పాయింట్ ఆ పాయింట్. ఇది హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ స్ట్రక్చర్ అమ్మా, హెచ్సిపి స్ట్రక్చర్. అండ్ కార్నర్స్ 1 2 3 4 5 6 మళ్ళీ 6 ఉన్నాయి. కార్నర్స్ 6. ఓకే, ఓన్లీ 2 ఫేస్ సెంటర్స్. మా క్యూబ్ కాదు ఇది, హెక్సాగోనల్. ఫేస్ సెంటర్స్ టు స్పెషల్ కండిషన్ 3 బాడీ సెంటర్స్ ఉంటాయి. హెక్సాగోనల్ లో 3 బాడీ సెంటర్స్ ఉంటాయి, అదొకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, సో కార్నర్స్ 12 బాడీ సెంటర్, 3 ఫేస్ సెంటర్స్ 2. Body center contribution 1/1 3, face centers contribution 1/2 1. But manaki if it is present in cubic form lo unte corner anedi 8 unit cells touch aidra. The atom which is present in the corner will touches to 8 unit cells, but it is present in hexagonal form ra. Hexagonal ga undi. Okay, hexagonal ga unnappudu the atom which is present at the corner will touches to only 6 unit cells. మనకి 3 డైమెన్షనల్ లో చూసుకున్నప్పుడు హెక్సాగోనల్ గా ఉన్నప్పుడు ఓకే క్యూబ్ లో ఉంటేమో 8 యూనిట్ సెల్స్ టచ్ అయ్యింది, కానీ హెక్సాగోనల్ గా ఉన్నప్పుడు 6 యూనిట్ సెల్స్ టచ్ అయ్యింది. అంటే ఇట్స్ కాంట్రిబ్యూషన్ విల్ బి ఈక్వల్ టు 1/6 అన్న. ఇట్స్ కాంట్రిబ్యూషన్ విల్ బి ఈక్వల్ టు 1/6. Very 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 important.
జనరల్ గా కార్నర్స్ లో కాంట్రిబ్యూషన్ అనగా 8 and 1/8 అని చెప్తాం. అది ఎప్పుడు క్యూబ్ కి, బట్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ హెక్సాగోనల్ ఫార్మ్. హెక్సాగోనల్ ఫార్మ్ ఉన్నప్పుడు కాంట్రిబ్యూషన్ 1/6 అమ్మ. 1/6 that is equal to 2 either. So Z effective is equal to 6 amma. Z effective is equal to 6 and it is equal to 15 plus 2 17. Lattice point 17 రా. ఒక్కసారి మళ్ళీ చూసుకోండమ్మా. ఒక్క హెక్సాగోనల్ ఒక్కటే ఫేస్ సెంటర్ కాంట్రిబ్యూషన్ 1/6 ఫేస్ 1/2 రా. మిగతాయి మళ్ళీ మారదు. ఓకే రైట్. ఒకసారి చూడండి మళ్ళీ అమ్మా. మనకి if the atoms are present, మనం క్యూబ్ తీసుకున్నప్పుడు ఇందాక క్యూబ్ తీసుకున్నప్పుడు ఇలాగా కార్నర్ లో ఉన్న యాటమ్, అంటే క్యూబ్ తీసుకుంటే ఇలాగా కార్నర్ లో ఉన్న యాటమ్ 8 యూనిట్ సెల్స్ టచ్ అవుతుంది అన్నాం. 8 యూనిట్ సెల్స్ కి. ఓకే అదే 1 2 3 4 అబోవ్ లేయర్ 5 6 7 8 అని. అదే హెక్సాగోనల్ గా తీసుకుంటే ఇదే కదమ్మా, ఇది కార్నర్. ఓకే ఇది ఇంకో యూనిట్ సెల్ రా. మనం మాట్లాడేది ఇక్కడ రా, ఇక్కడ నెక్స్ట్ ఇది యూనిట్ సెల్. అంటే 1 2 3 above layer 4 5 6. so the corner atom which is present in hexagonal will touches to 6 unit cells era. 6 unit cells above layer lo 3 above layer lo 3. so total వచ్చేటప్పుడు ఎన్ని ఉంటాయి 6. అంటే కాంట్రిబ్యూషన్ 1/6 అమ్మ. కాంట్రిబ్యూషన్ 1/6. ఇప్పుడు అర్థమైందమ్మా అందరికి హెక్సాగోనల్ లో. అదే కదా హెచ్సిపి అంటే కాంట్రిబ్యూషన్ చూసుకోండి ఒకసారి. బాడీ సెంటర్ ఫ్రాక్షనల్ వాల్యూ ఉండదురా, ఫ్రాక్షనల్ వాల్యూస్ ఉండవు. అండ్ బాడీ సెంటర్ అంటే బాడీ లోపలే కదమ్మా, మనకి క్యూబ్ హెక్సాగోనల్ లోపల ఉంటాయి కాబట్టి 100% దానికి కాంట్రిబ్యూషన్ రా. ఫేస్ సెంటర్ అంటే మరి మామూలే, కరెక్ట్ గా ఇలా మనకి హెక్సాగోనల్ అంటే ఒకటే జస్ట్ క్యూబ్ కాదు ఇది. హెక్సాగోనల్ ఫేస్ సెంటర్ ఇది, ఎబో ఇంకో హెక్సాగోనల్ ఫేస్ అంతే. అంటే ఫేస్ సెంటర్స్ కాంట్రిబ్యూషన్ మారో, ఓన్లీ మనకు మారేది కార్నర్స్ కాంట్రిబ్యూషన్ ఒక్కటే మారింది. మిగతా ఎలిమెంట్స్ యొక్క అంటే మిగతా పొజిషన్స్ యొక్క మారదు. ఓన్లీ కార్నర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఒక్కటే మారింది. మిగతా యాసిడ్స్ అలాగే ఉంటాయి, బాడీ సెంటర్స్ ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయమ్మా. 100% కాంట్రిబ్యూషన్. అలాగే మనకి ఏంట్రా 1/2 ఫేస్ సెంటర్స్ వచ్చేటప్పుడు 1/2 ఇవన్నీ కామన్ అమ్మా. ఓకే చూసుకుంటే 6 ఫేసెస్ ఉండవమ్మా, 2 ఫేసెస్ ఉంటాయిరా ఎగ్జాక్ట్ మనకి. ఓకే అది మీకు మ్యాథమెటిక్స్ చెప్తారా, బాడీ సెంటర్ హెక్సాగోనల్ 3 బాడీ సెంటర్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ వస్తాయి. ఓకేనా ఈ బొమ్మలు గీసిన అన్ని కూడా మ్యాథమెటిషియన్ రా, కెమిస్ట్రీ సంబంధించినవి కాదు. ఎన్ని బొమ్మలే ఎన్ సెంటర్లు ఫేస్ సెంటర్లు ఇవన్నీ కూడా మ్యాథ్స్ సంబంధించినవి. ఓకే మ్యాథ్స్ సంబంధించిన గీసిన ఎన్ని కూడా మన వాళ్ళు గీసినవి కాదు. ఓకే సో మీరు ఏంటంటే జస్ట్ ఎఫెక్టివ్ గుర్తుంచుకుంటే చాలమ్మా. జెడ్ ఎఫెక్టివ్ వాల్యూస్ గుర్తుంచుకుంటే చాలు, ఇంక మిగతా ఏం అక్కర్లేదు. ఓన్లీ మనకి జెడ్ ఎఫెక్టివ్ వాల్యూస్ గుర్తుంచుకుంటే చాలు, మిగతా వాల్యూస్ ఏమి అక్కర్లా, కాంట్రిబ్యూషన్స్ ఇవన్నీ. సో ఒక్కసారి చూసుకుంటే సింపుల్ క్యూబ్ తీసుకుంటే ఏముంటాయి, ఓన్లీ కార్నర్స్ ఉంటాయి. ఓన్లీ కార్నర్స్ ఎన్ని ఉంటాయి 8. అండ్ జెడ్ ఎఫెక్టివ్ ఎంత ఉంటుంది అంటే లాటిస్ పాయింట్స్ కార్నర్స్. జెడ్ ఎఫెక్టివ్ వచ్చేటప్పటికల్లా 1 అమ్మా. జెడ్ ఎఫెక్టివ్ వచ్చేటప్పటికల్లా 1. నెక్స్ట్ బీసీసీ వచ్చేటప్పటికల్లా లాటిస్ పాయింట్స్ మనకి కార్నర్స్ 8, బాడీ సెంటర్ 1 రా, బాడీ సెంటర్ 1. సో టోటల్ వచ్చేటప్పటికల్లా 9. అండ్ జెడ్ ఎఫెక్టివ్ వచ్చేటప్పటికల్లా 2 అమ్మ. జెడ్ ఎఫెక్టివ్ వచ్చేటప్పటికల్లా 2. ఎఫ్సిసి తీసుకున్న
సిసిపి తీసుకున్న లాటిస్ పాయింట్స్ వచ్చేటప్పటికల్లా మనకి ఫేస్ సెంటర్స్ 6 ఉంటాయి అండ్ కార్నర్స్ వచ్చేటప్పటికల్లా 8 ఉంటాయమ్మా. సో లాటిస్ పాయింట్స్ వచ్చేటప్పటికల్లా 14 అండ్ జెడ్ ఎఫెక్టివ్ వచ్చేటప్పటికల్లా 4. నెక్స్ట్ ఎండ్ సెంటర్డ్ లో లాటిస్ పాయింట్స్ వచ్చేటప్పటికల్లా ఫేస్ సెంటర్స్ 2 ఉంటాయి అండ్ కార్నర్స్ వచ్చేటప్పటికల్లా 8 ఉంటాయమ్మా. అండ్ టోటల్ లాటిస్ పాయింట్స్ వచ్చి 10 అండ్ జెడ్ ఎఫెక్టివ్ వచ్చేటప్పటికల్లా మనకి 2 జెడ్ ఎఫెక్టివ్ వచ్చేటప్పటికల్లా 2 అండ్ లాస్ట్ హెచ్సిపి వచ్చేటప్పటికల్లా లాటిస్ పాయింట్స్ వచ్చేటప్పటికి కార్నర్స్ వచ్చి 12 ఉంటాయి, ఫేస్ సెంటర్స్ వచ్చి 2 ఉంటాయి అండ్ బాడీ సెంటర్ వచ్చేటప్పటికల్లా 3 ఉంటాయి. టోటల్ 17 అండ్ జెడ్ ఎఫెక్టివ్ వచ్చేటప్పటికల్లా 6 అమ్మా. జెడ్ ఎఫెక్టివ్ వచ్చేటప్పటికల్లా 6. ఈ బాక్స్ గుర్తుంటే చాలురా, ఇంకేం అవసరం లేదు. ఓకే, ఒకసారి చూసుకోండి అమ్మాయి. వెరీ 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 ఇంపార్టెంట్ అయ్యి అవసరం చాలా. కాంట్రిబ్యూషన్ ఏంట్రా మా హెక్సాగోనల్ వచ్చేటప్పటికల్లా మనకి బెంజిన్ రింగ్ అని చెప్పాను రా. హెక్సాగోనల్ అంటే బెంజిన్ రింగ్ అంటే ఇక్కడ ఉన్న ఒక ఆటము ఇది. సో కార్నర్ లో ఉన్న ఆటము ఇట్ విల్ టచెస్ టు 3 యూనిట్ సెల్స్ ఆన్ ఏ ప్లేన్. ఒక ప్లేన్ లో 3, ఎవో ప్లేన్ లో ఇంకో 3, 4, 5, 6 అంటే ద ఆటమ్ which is present at the corner will touches to 6 unit cells అని. ఓకే, ఇది ఒక యూనిట్ సెల్ కింద తీసుకో. 1 2 3 ఎవో 4 5 6 కింద. సో టోటల్ గా 6 యూనిట్ సెల్స్ టచ్ అవుతాయిరా. సో కార్నర్ లో ఉన్నది అంటే హెక్సాగోనల్ లో ఉన్నప్పుడు కార్నర్ ఆటమ్ will touches to 6 యూనిట్ సెల్స్ అని లెక్కమ్మా. ఓకే, క్యూబ్ లో వచ్చేటప్పటికల్లా 8, హెక్సాగోనల్ వచ్చేటప్పటికల్లా 6 రా. రైట్, నెక్స్ట్ ఇంకా అవలా కోఆర్డినేషన్ నెంబర్ చెప్తానమ్మా. కోఆర్డినేషన్ నెంబర్ ఇంకా అవలా చెప్తాను రా. అవని ఇలాంటి ఇంకా ఉన్నాయమ్మా, చాలా ఉంది. రైట్, ఇది ఒకటి. అండ్ నిన్న మనకి చెప్పింది ఏంటంటే అంటే క్రిస్టల్ సిస్టమ్ చెప్పానమ్మా. కోఆర్డినేషన్ నెంబర్ అనేది రేపురా, ఇవాళ అవ్వదు, అది టాపిక్ అవ్వదమ్మా. ఓకే, కోఆర్డినేషన్ నెంబరు అలాగే ప్యాకింగ్ ఫ్రాక్షన్ అవన్నీ రేపురా, అవన్నీ రేపు ఉంటాయమ్మా. నిన్న చెప్పిన దాంట్లో క్రిస్టల్ సిస్టమ్స్ ఎన్ని అని చెప్పాను? 7 అని చెప్పాను రా. సిటీ, ఓటీ, అలాగే క్యూబిక్, టెట్రాహెడ్రల్, ఆక్టాహెడ్రల్, ఆర్థోరాంబిక్, ట్రైగోనల్, హెక్సాగోనల్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్. ఓకే, క్యూబిక్ లో మళ్ళీ అది ఏంట్రా సింపుల్ క్యూబ్ అవ్వచ్చు, కొన్ని సింపుల్ క్యూబ్ ఉంటాయి, కొన్ని ఏమో ఫేస్ సెంటర్స్ ఉంటాయి, కొన్ని ఎండ్ సెంటర్స్ క్యూబిక్ లో. మళ్ళీ టెట్రాహెడ్రల్ లో కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అలా మొత్తం లెక్క చేసుకుంటారా, టోటల్ గా లెక్క చేసుకుంటే ఇట్ విల్ హ్యావ్ 14 స్ట్రక్చర్స్ ఉంటాయమ్మా. మొత్తం ఎన్ని ఉంటాయంటే 14. ఒక్కసారి చూడండి రా, మీకు చెప్తాను చూడండి. సింపుల్ క్యూబ్ ఒకటి, ఫేస్ సెంటర్ ఒకటి, బిసిసి క్యూబిక్ లో బేసిక్. అలాగే టెట్రాహెడ్రల్ వచ్చేటప్పటికల్లా సింపుల్ క్యూబ్ ఒకటి, అలాగే ఇంకోటి బిసిసి అమ్మ. బిసిసి బాక్స్ లో పెట్టిన బాక్స్ లో ఉన్నాయిరా బిసిసి. అలాగే ఆర్థోరాంబిక్ వచ్చేటప్పటికల్లా సింపుల్ క్యూబ్ ఉంటది, బిసిసి ఉంటది, ఎఫ్సిసి ఉంటది అండ్ ఎండ్ సెంటర్. ట్రైగోనల్ వచ్చేటప్పటికల్లా ఓన్లీ సింపుల్ క్యూబ్ ఒక్కటే ఉంటదమ్మా. ట్రైగోనల్ వచ్చేటప్పటికల్లా ఓన్లీ సింపుల్ క్యూబ్. అలాగే హెక్సాగోనల్ వచ్చేటప్పటికల్లా కూడా సింపుల్ క్యూబ్ రా. హెక్సాగోనల్ వచ్చేటప్పటికల్లా సింపుల్ క్యూబ్. మోనోక్లినిక్ వచ్చేటప్పటికల్లా మనకి సింపుల్ క్యూబ్ ఒకటి, ఎండ్ సెంటర్. అలాగే ట్రైక్లినిక్ వచ్చేటప్పటికల్లా ఓన్లీ సింపుల్ క్యూబ్ అమ్మా, ఓన్లీ సింపుల్ క్యూబ్. సో టోటల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో ఇవన్నీ కలిపి 14 రా.
ఈ 14 స్ట్రక్చర్స్ ని బ్రావిస్ అనే మ్యాథమెటిషియన్ చెప్పాడమ్మా. ఒక మ్యాథమెటిషియన్, అందుకని వీటిని బ్రావిస్ లాటిసెస్ అంటారమ్మా. సో టోటల్ గా మనకి క్రిస్టల్ సిస్టమ్స్ వచ్చేటప్పటికల్లా 7 ఉంటాయి. బ్రావిస్ లాటిసెస్ వచ్చేటప్పటికల్లా 14 ఉంటాయమ్మా. బ్రావిస్ లాటిసెస్ 14, క్రిస్టల్ సిస్టమ్స్ వచ్చేటప్పటికల్లా 7 ఉంటాయి. గుర్తుండాలమ్మా. సో టోటల్ 7 బ్రావిస్ లాటిస్ 14 బ్రావిస్ లాటిసెస్ అంటారమ్మా. ఓకే ఓకే, ఇవన్నీ నేను చెప్పాను కదా, క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్స్ ఇవన్నీ నిన్న చెప్పాను. టెట్రాహెడ్రల్ అని ఆల్ఫా బీటా గామా ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ అమ్మా. రైట్, ఇప్పుడు జాగ్రత్త చూడరా. ఆక్టాహెడ్రల్ అంటారమ్మా. ఆర్థోరాంబిక్ అంటారు, ఆర్థోహెడ్రల్ అంటారు. ఆర్థోరాంబిక్ అనొచ్చు, ఆక్టాహెడ్రల్ అనొచ్చు. ప్రిమిటివ్ అన్నా సింపుల్ క్యూబ్ అన్నా ఒకటేనమ్మా. ప్రిమిటివ్ అన్నా సింపుల్ క్యూబ్ అన్నా ఒకటేనా? ప్రిమిటివ్ అన్నా సింపుల్ క్యూబ్ అన్నా ఒకటేనమ్మా. ఓకే రైట్. ఇప్పుడు ఏంట్రా అంటే జాగ్రత్త అమ్మా. క్వశ్చన్ రాసుకుంటారా? క్వశ్చన్స్ రాసుకున్నామా. 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ రాసుకుంటారా తొందరగా. అందరూ పేపర్ మీద రాసుకోవాలరా, క్వశ్చన్ రాసుకోవాలి. ఓకే, a compound is formed by, రాసుకోండి అందరూ. a compound is formed by elements x and y. A compound is formed by elements x and y, where x atoms are presented, corners and face centers. X atoms are presented, corners and face centers, and Y atoms are presented, body center and edges. Y atoms are presented, body center and edges. Full stop. What is the formula of the compound? What is the formula of the compound? What is the formula of the compound అంటారు. What is the formula of the compound? అలా అన్నప్పుడు ఫస్ట్ ఏ ఆటమ్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలిరా. సో ఒరిజినల్ కార్బన్స్ 6, బాడీ సెంటర్ 1, edges 12. అలాగే ఉన్నాయి. సో వెంటనే ఇంటూ కాంట్రిబ్యూషన్ 1/8, 1 కాంట్రిబ్యూషన్ 1/2, 3 అంటే ఈ రెండు యాడ్ చేయాలమ్మా. x ఉన్నాయి 4 ఉన్నాయి అండ్